హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Desmosomes, which are also known as macula adherens. These are the major cell-to-cell adhesion complexes in the epidermis, bridging adjacent keratinocytes, thereby maintaining epidermal integrity. These are made up of three major scaffolding protein families. Number 1, desmosomal cadherins, which contains desmoglein and desmocollin. Number 2, armadillo family, which contains plakoglobin, plakophilin. Number 3, plakin family, which contains desmoplakin, which goes and binds ultimately to keratin intermediate filaments. Novoplakin and periplakin. These are present in కార్నియోడెస్మోజోమ్స్. దీనికి కార్నియోడెస్మోజోమ్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది స్ట్రేటమ్ కార్నియంలో మాత్రమే చూసే డెస్మోజోమ్స్ కాబట్టి. స్కాఫోల్డింగ్ ప్రోటీన్స్ అంటే దానికి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఏముండదు, ఓన్లీ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక ప్రోటీన్ వెళ్ళి ఇంకో ప్రోటీన్తో యాంకర్ అయ్యి ఆ ఇంకో ప్రోటీన్ వెళ్ళి ఇంకొక ప్రోటీన్తో యాంకర్ అయ్యి అలా కంటిగ్యూస్ నెట్వర్క్ ఆఫ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్యామిలీ వెళ్ళి సెకండ్ ఫ్యామిలీతో, సెకండ్ ఫ్యామిలీ వెళ్ళి థర్డ్ ఫ్యామిలీతో, థర్డ్ ఫ్యామిలీ అల్టిమేట్గా వెళ్ళి కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్తో. ఈ కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ కూడా అల్టిమేట్గా వెళ్ళి హెమిడెస్మోజోమ్స్, హెమిడెస్మోజోమ్స్ కాస్త బేస్మెంట్ మెంబ్రేన్ జోన్, ఆ తర్వాత ఫైనల్ గా డర్మిస్. సో ఎపిడర్మిస్ నుంచి డర్మిస్ వరకు స్కాఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్స్ ద్వారా గట్టిగా అటాచ్ అయి ఉంటుంది రెండు. ఇక్కడ మనం డెస్మోజోమ్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఇది ఒక కెరాటినోసైట్ అనుకోండి విత్ ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ క్రాస్ చేస్తూ వచ్చే ప్రోటీన్స్ ఏమంటాం? ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటాం. కమింగ్ టు ఫస్ట్ ఫ్యామిలీ, దట్ ఈస్ డెస్మోజోమల్ క్యాథరిన్స్ ఫ్యామిలీ, విచ్ కంటైన్స్ డెస్మోగ్లీన్ అండ్ డెస్మోకోలిన్. ఇది వచ్చేసి ఎక్స్ట్రా సెల్యులార్ పోర్షన్ ఆర్ ఇంట్రాసెల్యులార్ పోర్షన్ కి ఎంటర్ అయ్యే పార్ట్ అనమాట. అమైనో టర్మినస్ ఆఫ్ డెస్మోగ్లీన్ అండ్ డెస్మోకోలిన్ ఇలా ఎంటర్ అయ్యి పక్క సెల్లులో ఉన్న అమైనో టర్మినస్ ఆఫ్ డెస్మోగ్లీన్ కి డెస్మోకోలిన్ కి గట్టిగా అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట, ఫార్మింగ్ ఇంటర్ సెల్యులార్ బ్రిడ్జెస్ ఆర్ ఇంటర్ సెల్యులార్ కనెక్షన్స్. అదే కార్బాక్సీ టర్మినస్ వచ్చి ఇంట్రా సెల్యులార్ గా ఉండి ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీతో అటాచ్ అవ్వాలి కదా, సో ఇది వెళ్ళి సెకండ్ ఫ్యామిలీతో వెళ్ళి అటాచ్ అవుతుంది ప్లేకోగ్లోబిన్ ప్లేకోఫిలిన్ తో. సెకండ్ ఫ్యామిలీ థర్డ్ ఫ్యామిలీతో డెస్మోప్లేకిన్ అమైనో టర్మినస్ కి. ఈ సేమ్ డెస్మోప్లేకిన్ కార్బాక్సీ టర్మినస్ ద్వారా అల్టిమేట్ గా కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ కి వెళ్ళి అటాచ్ అవుతుంది అనమాట. సో ఎండ్ పార్ట్ ఏంటి? థర్డ్ ఫ్యామిలీలో లాస్ట్ పోర్షన్ కార్బాక్సీ టర్మినస్ ఆఫ్ డెస్మోప్లేకిన్ వచ్చేసి ఇన్నర్ డెన్స్ ప్లాక్ లో ఉండే ఓన్లీ ప్రోటీన్ అనమాట. ఇన్నర్ డెన్స్ ప్లాక్ డీప్ ఇన్సైడ్ ద సెల్ ఉంటుంది, అవే ఫ్రమ్ ప్లాస్మా మెంబ్రేన్, 40 to 50 నానోమీటర్స్ అవే. అదే అవుటర్ డెన్స్ ప్లాక్ వచ్చేసి కాస్త నియరర్ టు ద ప్లాస్మా మెంబ్రేన్ అనమాట, 10 to 20 నానోమీటర్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులార్ పోర్షన్ వచ్చేసి అమైనో టర్మినస్ ఆఫ్ ఫస్ట్ ఫ్యామిలీ డెస్మోగ్లీన్ డెస్మోకోలిన్. ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీ యొక్క అమైనో టర్మినస్, లాస్ట్ ఫ్యామిలీ యొక్క కార్బాక్సీ టర్మినస్ కాకుండా మిగిలిన ప్రోటీన్స్ అన్ని అవుటర్ డెన్స్ ప్లాక్ లోనే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు ఇదే కంటెంట్ ని డయాగ్రామ్ లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇదొక కెరాటినోసైట్, దాని ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ ని దాటుకొని వచ్చే ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఏవి? ఫస్ట్ ఫ్యామిలీ, నథింగ్ బట్ డెస్మోగ్లీన్ డెస్మోకోలిన్ అమైనో టర్మినస్. ఇక్కడ మీరు చూడొచ్చు అడ్జసెంట్ కెరాటినోసైట్ నుంచి వచ్చిన డెస్మోగ్లీన్ డెస్మోకోలిన్ యొక్క అమైనో టర్మినస్ తో బ్రిడ్జ్ ఫామ్ చేసింది, ఇంటర్ సెల్యులార్ బ్రిడ్జ్. కార్బాక్సీ టర్మినస్ ఇంట్రాసెల్యులార్ గా అవుటర్ డెన్స్ ప్లాక్ లో which goes and binds to second family plakoglobin and plakophilin, which goes and binds to third family amino terminus desmoplakin. Then carboxy terminus, final portion of third family desmoplakin, ultimately going and binding to keratin intermediate filaments. ఒకవేళ ఈ ఇంటర్ సెల్యులార్ బ్రిడ్జెస్ కనుక లైసిస్ అయిపోతే, డెస్ట్రాయ్ అయిపోతే కనెక్షన్ బిట్వీన్ టూ కెరాటినోసైట్స్ పోతుంది. సో కెరాటినోసైట్స్ రెండు విడిపోయి అకాంతోలైటిక్ సెల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం అకాంతోలైసిస్ అని అంటాం. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్, ఫస్ట్ ఫ్యామిలీకి డెస్మోగ్లీన్ డెస్మోకోలిన్స్ కి చాలా ఐసోఫార్మ్స్ ఉన్నాయి, 4 డెస్మోగ్లీన్స్ 3 డెస్మోకోలిన్స్. ఏవేవి డెస్ట్రాయ్ అయితే ఏ డిసీజ్ వస్తుందో చూద్దాం. డెస్మోగ్లీన్ 1 గనక
డెస్ట్రాయ్ అయితే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల అయితే టైప్ 1 స్ట్రయడ్ పీపీకే, నెదర్టన్ సిండ్రోమ్. అదే ప్రోటియోలైసిస్ జరిగితే బై టాక్సిన్స్ రిలీజ్ ఫ్రమ్ బ్యాక్టీరియా లైక్ ఇన్ బుల్లస్ ఇంపెటెగో, స్టెఫిలోకోకల్, స్కార్లెట్ స్కిన్ సిండ్రోమ్. ఒకవేళ ఆటో యాంటీబాడీస్ కన్నా మన బాడీయే మన డెస్మోగ్లిన్ 1 అగెనెస్ట్ గా ఫామ్ చేసి డెస్ట్రాయ్ చేస్తే ఫెంఫిగస్, ఫోలియేషియస్ వల్గారిస్, పారానియోప్లాస్టిక్ ఫెంఫిగస్, IgA పెంఫిగస్, ఇంట్రా ఎపిడర్మల్ న్యూట్రోఫిలిక్ టైప్. అదే డెస్మోకోలిన్ 1 కి అగెనెస్ట్ గా ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే సబ్ కార్నియల్ పస్ట్యులర్ డర్మటోసిస్, ఇది కూడా IgA ఫెంఫిగస్ లో ఒక భాగమే. నెక్స్ట్ డెస్మోగ్లిన్ 3 సేమ్ IgA ఫెంఫిగస్, ఇంట్రా ఎపిడర్మల్ న్యూట్రోఫిలిక్ టైప్ అండ్ పారానియోప్లాస్టిక్ ఫెంఫిగస్. థర్డ్ ఫ్యామిలీ ఎంటైర్ 3 ప్రోటీన్స్ డెస్మోప్లేకిన్, ఎన్ఓ, పెరిప్లేకిన్ అన్ని కూడా పారానియోప్లాస్టిక్ ఫెంఫిగస్ లో డెస్ట్రాయ్ అవుతుంది. కమింగ్ టు అకాంథోలైసిస్, లాస్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ 2 కెరాటినోసైట్స్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ బ్రిడ్జెస్. ఇంటర్సెల్యులర్ బ్రిడ్జెస్ ఏవి? మన టాపిక్ ప్రాపర్ డెస్మోజోమ్స్. ఇవి కనుక డెస్ట్రాయ్ అయిపోతే కనెక్షన్ కూడా లాస్ అయిపోతుంది. దాన్నే మనం ఆ ప్రాసెస్ ని మనం అకాంథోలైసిస్ అని అంటాం. 2 రకాలు, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ పేరులోనే ఉంది, డైరెక్ట్ గా మన డెస్మోజోమ్స్ ని ఇంజురీ చేస్తే లేకపోతే డైరెక్ట్ గా దాని యొక్క స్ట్రక్చరే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల డిఫెక్టివ్ గా ఉంటే వచ్చే డిసీజెస్. ఆటో యాంటీబాడీస్ వల్ల డెస్ట్రాయ్ అయితే ఫెంఫిగస్ గ్రూపు, టాక్సిన్స్ వల్ల అయితే బుల్లస్ ఇంపెటెగో, స్టెఫిలోకోకల్, స్కార్లెట్ స్కిన్ సిండ్రోమ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ అకాంథోలైసిస్. సెకండరీ అకాంథోలైసిస్ పేరులోనే ఉంది, ఇంకేదో జరగడం వల్ల ఇక్కడ అకాంథోలైసిస్ జరుగుతుంది. సెకండరీ టు ఆల్టరేషన్ ఆర్ డ్యామేజ్ టు కెరాటినోసైట్స్. ఎగ్జాంపుల్ హర్పిస్ జాస్టర్, హర్పిస్ సింప్లెక్స్, వారిసెల్లా వైరసెస్. వైరస్ అన్ని మనకు తెలిసిందే ఇంట్రాసెల్యులర్ గా బతికే పెథోజన్స్. అవి కెరాటినోసైట్ లోపలికి వెళ్ళి కెరాటినోసైట్ ని డ్యామేజ్ కానీ ఆల్టరేషన్ కానీ చేస్తే దానివల్ల సెకండరీగా సబ్సీక్వెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ కనెక్టింగ్ బ్రిడ్జెస్, దట్ ఈస్ డెస్మోజోమ్స్ అయితే దాన్ని సెకండరీ అకాంథోలైసిస్ అని అంటాం. ఈ అకాంథోలైసిస్ కి ఏవేవి ట్రిగ్గర్స్ చూద్దాం. మెయిన్ ఆటో యాంటీబాడీస్, జెనెటిక్ డిఫెక్ట్స్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెస్టేషన్స్, అయనైజింగ్ రేడియేషన్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ వల్ల స్వెట్టింగ్, స్వెట్టింగ్ కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అయితే మ్యాసిరేషన్ జరగవచ్చు. ఇంకా బర్న్స్, ట్రామా ఇవన్నీ కూడా అకాంథోలైసిస్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఫైనల్ గా మెయిన్ ఫుడ్స్, డ్రగ్స్. ఏవైతే ఏ ఫుడ్స్ ఏ డ్రగ్స్ అయితే అకాంథోలైసిస్ ట్రిగ్గర్ చేస్తుందో వాటిని ఫెంఫిగస్ పేషెంట్ కి మనం అవాయిడ్ చేయమని చెప్పాలి. థయోల్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ గార్లిక్ ఆనియన్, డ్రగ్స్ లైక్ పెనిసిల్లమైన్. ఫీనాల్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ నట్స్, బనానాస్, మ్యాంగో, టొమాటో ఇవేవి ఫెంఫిగస్ పేషెంట్ కి పెట్టకూడదు. డ్రగ్స్ లైక్ ఫినోబార్బిటోన్, ఆస్పిరిన్, రిఫాంపిసిన్, సెఫలోస్పోరిన్. ఫైనల్ గా ఏస్ ఇన్హిబిటర్స్, గ్లిబెన్క్లమైడ్ కూడా. ఈ డ్రగ్స్ లిస్టు, ఫుడ్స్ లిస్టు చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్ట్రక్చర్ గురించి చదివినా మనంతట మనమే లేబుల్ చేసి బొమ్మ గీసి నేర్చుకుంటే తప్ప మనకు ఎగ్జామ్లో డ్రా చేయడానికి కుదరదు. సో ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి పెట్టిన డయాగ్రామ్లో మనం ఇప్పటివరకు చదివిన ఎంటైర్ డెస్మోజోమల్ స్ట్రక్చర్ మొత్తాన్ని రివైజ్ చేద్దాం. ఇదొక కెరాటినోసైట్, దాని ప్లాస్మా మెంబ్రేన్. ఏ ఫ్యామిలీ ప్లాస్మా మెంబ్రేన్ క్రాస్ చేస్తుంది? ఫస్ట్ ఫ్యామిలీ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్. ఇలానే చేతిలో 2 ఫింగర్స్ ని డౌన్వర్డ్స్ పెట్టి థర్మో ఎపిడర్మల్ జంక్షన్ లో 2 హెమిడెస్మోజోమల్ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ గురించి చెప్పాను. ఒకటి వచ్చి BPAG2, ఇంకోటి ఆల్ఫా-6 బీటా-4 ఇంటగ్రిన్స్. అవి వెళ్ళి థర్మో ఎపిడర్మల్ జంక్షన్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ సైడ్ వైస్ పెట్టి చూపిస్తున్న ప్రోటీన్స్ ఏవి? డెస్మోజోమల్ క్యాథరిన్ ప్రోటీన్స్. ఒకటి వచ్చి డెస్మోగ్లీన్, ఇంకోటి వచ్చి డెస్మోకోలిన్. డెస్మోగ్లీన్, డెస్మోకోలిన్. ఇది సైడ్ వేసే కాకుండా పైకి, కిందకి, పక్కకి అన్ని వైపులా అన్ని లేయర్స్ ఆఫ్ ద ఎపిడర్మిస్ ని కనెక్ట్ చేసి తీసుకొచ్చి అల్టిమేట్ గా కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ తో కనెక్ట్ చేస్తుంది. ఏవి? డెస్మోజోమ్స్. ఈ బేసల్ లేయర్ లో ఉన్న ఎపిడర్మల్ సెల్స్ అన్ని కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ద్వారా హెమిడెస్మోజోమ్స్ కి అటాచ్ అయి ఉంటుంది. హెమిడెస్మోజోమ్స్ లో కూడా 2 ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉన్నాయి. అవి అలా బయటికి వెళ్ళి బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ లో కనెక్షన్స్ ని ఫామ్ చేస్తుంది. ఏవేవి? ఆల్ఫా-6 బీటా-4 ఇంటగ్రిన్, BPAG2. అల్టిమేట్ గా డెస్మోజోమ్స్ ద్వారా మొత్తం ఎపిడర్మిస్ లేయర్స్ అన్ని కనెక్ట్ అయితే ఒకటి నుంచి ఒకటి కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ హెమిడెస్మోజోమ్స్ ద్వారా బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ కి కనెక్ట్ అవుతుంది. బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ ద్వారా ఫైనల్లీ డర్మిస్ కి కనెక్ట్ అవుతుంది. సో
ఎపిడర్మిస్ కి డర్మిస్ కి కనెక్షన్ కుదర్చడానికి మొత్తం స్కెఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్స్ బిగినింగ్ డెస్మోజోమ్స్ నుంచి కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ హెమీ డెస్మోజోమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి యాంకర్ అయ్యి గట్టిగా అతికిచ్చి పెడుతుంది అనమాట మన ఎపిడర్మిస్ ని డర్మిస్ తో. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఏవి డెస్మోగ్లిన్ డెస్మోకోలిన్ బయటికి వచ్చి ఎక్స్ట్రా సెల్యులర్ పోర్షన్ లో బ్రిడ్జ్ ఫామ్ చేసేది ఏది అమైనో టర్మినస్ ఆఫ్ డెస్మోగ్లిన్ డెస్మోకోలిన్ గోస్ అండ్ ఫార్మ్స్ బ్రిడ్జ్ విత్ అమైనో టర్మినస్ ఆఫ్ అడ్జసెంట్ డెస్మోగ్లిన్ అడ్జసెంట్ డెస్మోకోలిన్. సో ఒక సెల్ కాస్త ఇంకో సెల్తో గట్టిగా అతుక్కోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంట్రాసెల్యులర్ పోర్షన్ ఏంటి కార్బాక్సీ టర్మినస్. ఫస్ట్ ఫ్యామిలీ అయిపోయింది, అది వెళ్ళి ఏం చేయాలి సెకండ్ ఫ్యామిలీకి బైండ్ అవ్వాలి. సెకండ్ ఫ్యామిలీ ఏంటి ప్లేకోగ్లోబిన్ ప్లేకోఫిలిన్. ఇది కాస్త థర్డ్ ఫ్యామిలీకి. ఫైనల్ గా థర్డ్ ఫ్యామిలీలో ఏముంది డెస్మోప్లేకిన్ యొక్క అమైనో టర్మినస్ కి బైండ్ అవుతుంది. ఇదే డెస్మోప్లేకిన్ యొక్క కార్బాక్సీ టర్మినస్ వెళ్ళి కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ తో బైండ్ అవుతుంది. కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. ఫస్ట్ మోస్ట్ పోర్షన్ ఎక్స్ట్రా సెల్యులర్ పోర్షన్ ఏంటి ఎక్స్ట్రా సెల్యులర్ పోర్షన్ అమైనో టర్మినస్ ఆఫ్ డెస్మోగ్లిన్ డెస్మోకోలిన్. లాస్ట్ మోస్ట్ పోర్షన్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏంటి ఇన్నర్ డెన్స్ బ్లాక్ లో ఉండేది కార్బాక్సీ టర్మినస్ ఆఫ్ డెస్మోప్లేకిన్. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రోటీన్స్ ఏవైతే మిగిలిపోయినాయో కార్బాక్సీ టర్మినస్ ఆఫ్ ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ అమైనో టర్మినస్ ఆఫ్ థర్డ్ ఫ్యామిలీ మొత్తం కూడా అవుటర్ డెన్స్ బ్లాక్ లోనే ఉంటది అనమాట. ఈ అవుటర్ మోస్ట్ డెన్స్ బ్లాక్ నియరెస్ట్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. ఇన్నర్ డెన్స్ బ్లాక్ లోపల ఎక్కడో సెల్ లోపల ఉంటుంది కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ కి కాస్త దూరంగా ఉంటుంది. క్లియర్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదాన్య.